ఉప ఎన్నిక 10 ఏళ్ల అభివృద్ధి 2 ఏళ్ల అరాచకానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు కేటీఆర్. సునీత గెలుపు కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ భవన్లో కార్యకర్తలతో కలిసి జూబ్లీహిల్స్ అభ్యర్థి సునీత కేటీఆర్తో భేటీ అయ్యారు. అనంతరం నామినేషన్ వేసేందుకు షేక్పేట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉప ఎన్నిక 10 ఏళ్ల అభివృద్ధి 2 ఏళ్ల అరాచకానికి మధ్య జరుగుతున్న ఒక యుద్ధంగా అభివర్ణించారు కేటీఆర్. సునీత గెలుపు కోసం మహిళలంతా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ భవన్లో కార్యకర్తలతో కలిసి ఇప్పటికే సునీత జూబ్లీహిల్స్ అభ్యర్థిగా సునీత ఉన్నారు. కేటీఆర్తో భేటీ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి నామినేషన్ వేసేందుకు గాను షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. ఈ ఎన్నిక జరుగుతున్నది కూడా వ్యక్తుల మధ్యన కాదు. ఈ ఎన్నిక జరుగుతున్నది 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల పారదర్శక పాలనకు ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 ఏళ్ల రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు జూబ్లీహిల్స్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకు న్యాయం జరుగుతుంది, పేదలకు లాభం జరుగుతుంది. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు ఈ ఆడబిడ్డ గెలుపు కోసం. ఆ 1,67,00,000 మంది ఆడబిడ్డలు నెలకు 2,500 రూపాయలు ఏదైతే 100 రోజుల్లో ఇస్తామని చెప్పారో 2 ఏళ్లు గడిచినా ఇయ్యకపోతే వారందరూ కూడా అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఈ ఆడబిడ్డ గెలుపుతో తప్పకుండా మాకు నెలకు 2,500 వస్తాయని చెప్పి వారందరూ ఆశిస్తా ఉన్నారు. వయసు మళ్లిన పెద్దలు నెలకు 4,000 రూపాయలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డును చూసి మోసపోయిన వారు ఈరోజు ఆశిస్తా ఉన్నారు. మాకు 4,000 పెన్షన్ రావాలి అంటే మాగంటి సునీత గోపీనాథ్ గెలవాలి, కేసీఆర్ గారు మళ్లీ రావాలి అని చెప్పి వారు కోరుకుంటా ఉన్నారు. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసపోయిన మా తమ్ముళ్ళు, మా చెల్లెలు కోరుకుంటా ఉన్నారు. ఇవాళ మన అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారి గెలుపుతో కాంగ్రెస్ కు కనువిప్పు కలుగుతుంది. కాంగ్రెస్ కు చెంపపెట్టు లాంటి తీర్పునిస్తేనే ఆ 2 లక్షల ఉద్యోగాలు మాకొస్తాయని చెప్పి మా తమ్ముళ్ళు చెల్లెలు భావిస్తా ఉన్నారు. ఆటో అన్నలు తిరగబడుతున్నారు. మాకు సంక్షేమ బోర్డు అన్నారు, నెలకు 1000 రూపాయలు అన్నారు, మా కడుపు మీద కొట్టారు ఈ కాంగ్రెస్ వాళ్ళని చెప్పి వాళ్ళ ఆటో అన్నలు ప్రార్థిస్తున్నారు. మాగంటి సునీత గోపీనాథ్ గెలవాలి, కేసీఆర్ రావాలి, మళ్లీ మా ఆటో కార్మికులకు మంచి రోజులు రావాలని వారు బాధపడతా ఉన్నారు. వాళ్ళ హైడ్రా అరాచకంతో హడలిపోతున్న హైదరాబాద్ బస్తీ వాసులు, బాధపడుతున్న వాళ్ళు ఎప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి బుల్డోజర్ శనివారం ఆదివారం వచ్చి ఇల్లు కూలగొడుతుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటున్న పేదలు వామ్మో హైడ్రా అంటూ, వామ్మో కాంగ్రెస్ అంటూ ఇవాళ మళ్లీ మాగంటి సునీత గోపీనాథ్ గెలవాలి, గెలిస్తేనే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది, ఈ అరాచకం ఆగుతుంది అని వాళ్ళు కూడా కోరుకుంటా ఉన్నారు.